ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ 2 రోజుల మహానాడిని ఒక పండుగ వాతావరణం మాదిరి చేసుకుంటారు. అది ఈ రోజు కాదు, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజుల్లో కూడా నీకు తెలుసు. అది నాకన్నా బాగా నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన దానివే మా పార్టీలోకి. నమస్కారం ప్రజలారా, మన పార్టీ సంఘ సంస్కర్త, మరి నగిరి మాజీ శాసనసభ్యురాలు, మరి అదేవిధంగా మాజీ మంత్రివర్యురాలు కూడా 2వ రౌండ్లోనే మరి వేరే రాష్ట్రానికి పారిపోయినటువంటి వ్యక్తి. ఎన్నికల లెక్కింపు సమయంలో కౌంటింగ్ రోజు సరే ఆమెను వదిలినారు ఈరోజు. సరే అదైనా మన బతుక్కి పేపర్ లేకుండా మాట్లాడుతుందా అంటే లేదు, ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచి పోయినటువంటి కథ డైరెక్షన్లోనే ఆమె మాట్లాడింది. సరే ఏం మాట్లాడింది అనేది మనం ఒకసారి చిన్న వీడియోని విశ్లేషణ చేద్దాం. మీరు కూడా ఏనండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇక ఏం మాట్లాడుతుందో లైన్లోకి పదాం రండి. చెప్పుకా, నువ్వు చెప్పాలా, మేము వినాలా, మా పని అది అయిపోయినా ఏం చేద్దాం ఇంకా. సరే ఏదే అంత ఏమనుకున్నా మన పార్టీయే కదా బా, చెప్పుమ్మా. ఎప్పట్లాగే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఓటుకి సరిపోని వాళ్ళు కూడా ఏ విధంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం. ఎవరు రెచ్చిపోయి మాట్లాడినారు? ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు మహానాడు గురించి అసలు నీకేం సంబంధము? అదే మహానాడులో నువ్వు మైక్ తీసుకొని ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని పొగిడావు, ఏ విధంగా నారా చంద్రబాబు నాయుడు లేకుంటే నేను లేను, నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది ఆయనేను, నాకు రాజకీయ ఓనమాలు నేర్పింది ఆయనేను, మరి నా రాజకీయంలో నేను ఈ విధంగా ముందుకు వచ్చినానంటే ఆయనైనా నువ్వు కూడా మాట్లాడుంటావు. ఆ విధంగానే చంద్రబాబు నాయుడు గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆదర్శంగా తీసుకొని మరి ఉండేటువంటి వాళ్ళు కూడా మాట్లాడుంటారా స్టేజ్ మీద. దాంట్లో తప్పే ఉన్నది. ఇప్పుడు నీకెందుకు వచ్చింది నొప్పి? నీకు వాళ్ళు దారేపోయే దానయ్యలు, బఫున్ గాళ్ళు, డెకాయిట్ గాళ్ళు రాయించిన పేపర్ తీసుకొని చదువుతున్నావు. నీ బతుక్కి నువ్వెందుకు ఇంకా మళ్ళా మాట్లాడటము? సరే చెప్పు. అలాగే జగనన్న ముందర నించోడానికి ధైర్యం లేనోళ్ళు కూడా మైకులు ముందున్నాయని మాట్లాడుతున్నారో మనం అందరూ కూడా గమనిస్తాం. అది కూడా నీ బతుక్కి పేపర్ చూడాలా. ఇప్పుడు ఆ పాయింట్ చెప్పింది, మళ్ళా పేపర్ చూస్తాను చూడండి. అంటే జగనన్న ముందు దేనికి మాట్లాడలేరు? జగనన్న ఐటమా? ఆయన కూడా ఒక మనిషే కదా. ఇప్పుడు మనిషే కాదంటే పులి సింహం అనుకుంటాము, మరి జగనన్న ఐటమ్ కాదు కదా. మరి జగనన్న ముందు నిలబడుకొని ఎందుకు మాట్లాడలేరు? ప్రతిరోజు కూడా మన అన్న చేసినటువంటి ఘనకార్యాలు కావచ్చు, మన అన్న తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రజలకు చెప్తారు. మరి ఎందుకు రాష్ట్రం వెనకబడింది? మరి 5 సంవత్సరాల పాటు మనం ఏమి పెరిగి కట్టలు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయచ్చు కదా. నీ నగిరే తీసుకుందాం, నీ నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి చేసి ఉంటే నువ్వు 2వ రౌండ్కి ఎందుకు చెన్నైకి కారికి పారిపోతావు? నువ్వైనా నిలబడి ఉంటావు కదా. నీ నోటి దూల వల్ల, నీ అధికార మదం, అధికార అహంకారం, డబ్బు దాహం వల్ల నువ్వు ఏ విధంగా ఓడిపోయినా అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అందరూ కూడా 175కు 151 స్థానాలు మనం గెలిపించిన రోజే ఏమి చేయలేకపోయినాడు. ఇంకా 175కు 175 ఇస్తే అప్పుడు కానీ రాష్ట్రాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళకి అమ్మడని మేలుకొని, అంటే గతంలో నిద్రపోయి వేసారా, లేకంటే ఒక అవకాశం అని చెప్పి మనం రోడ్ల మీద పొర్లు దండాలు పెడితే వేసారనేది మనం ఆలోచన చేసుకోవాలి. అది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో ఉండేవాళ్ళు మాట్లాడతారు. మరి ఇంక ఆయన పులి సింహము లేకంటే ఆయన పెద్ద ఇదే ఈ పాసుగా మాట్లాడుతున్నారు. చెప్పండి. వాళ్ళు కూడా దాన్ని అనుభవించారు, ఎందుకంటే వాళ్ళకి ఏం అందడం లేదు. ఈరోజు ప్రజలతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా తెలుగుదేశం పార్టీ బోగస్ మాటలు తప్ప ఏం చేయదనేది వాళ్ళకు కూడా ఈరోజు అర్థమైంది. సరే, ఇప్పుడు నువ్వు నీ బతుకంతా పేపర్ చూస్తున్నావు, వేరే సంగతికినే బోగస్ పార్టీ బోగస్ మాట్లాడినావు. ఎవరిది బోగస్ అంట? మనకన్నా బోగస్ మాటలు చెప్పినవాడు ఎవడైనా ఉంటాడా? మనకన్నా బోగస్ పనులు చేసేవాడు ఎవడైనా ఉంటాడా? మనకన్నా బోగస్ మాటలు, మనకన్నా బోగస్ పనులు, మనకన్నా బోగస్ ఆలోచనలు వచ్చేవాడు ఈ ఎండలు కాసేటువంటి భూమండలంలో ఎవడు కూడా ఉండడం. అర్థమైందా? ఎన్ని మాటలు మార్చినాం, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టాం, ఏ విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాం, ఏ విధంగా మహిళలకు భద్రత లేకుండా చేసినాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఎన్ని చేసినాం. ఎక్కడైనా సరే ఒక డిఎస్సి పెట్టినామా?
మనం ఒకరికైనా ప్రభుత్వ ఈ ఉద్యోగులకు ఎక్కడైనా సరే రిటైర్డ్ అయిన ఉద్యోగులు ఉంటారు, అయినా మనం భర్తీ చేసేటువంటి ఒక రోజైనా ఆలోచన చేసాము భర్తీ చేద్దామని. మనం ఏడా కూడా మనం పెరిగి కట్ల కట్టి పొగేసింది లేకపోగా ఈరోజు మనకు పేపర్ వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ నుంచి, మన బతుకు మాట్లాడాలా చెప్పు. నువ్వు చెప్పిన దానికల్లా నేను చెప్తా, వివరణ చేయాలి. ఎందుకంటే సీమరాజు, అవును మీరు గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు కదయా, మీరేం చేశారంటారు మన పార్టీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళకేం చెప్తాం సమాధానము? అందుకే నేను చెప్తున్నా, చెప్పు, నువ్వు చెప్పు. అందుకే టీడీపీకి 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారే. మరి ఈ రోజు మీరు చూస్తే హైబ్రిడ్ మహానాడు అని నియోజకవర్గాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ పెట్టి కుర్చీలు వేసి మీ స్పీచ్లు వినిపిస్తుంటే ప్రజలు సరే రారు, వల్ల ఉపయోగం లేదని తెలిసిపోయింది కాబట్టి నువ్వు చూసే తెలుస్తుంది. నువ్వే అంటున్నావు కదా, డిజిటల్ పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి అక్కడ వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసినారు. వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ 2 రోజులు మహానాడిని ఒక పండుగ వాతావరణం మాదిరి చేసుకుంటారు. అది ఈ రోజు కాదు, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్న రోజుల్లో కూడా నీకు తెలుసు. అది నాకన్నా బాగా నీకు తెలుసు, ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీలోంచి వచ్చిన దానివే మా పార్టీలోకి. మరి అదే విధంగా చూసుకుంటే వాళ్ళ ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఏ విధంగా మనం ఈ కార్యక్రమాలు చేయాలా, ఏంది కథ, ఏంది వ్యవహారం అని ఒకటంతా కూడా ఒక చార్ట్ మాదిరి. అంటే మా నాన్నకు ఇవన్నీ చార్ట్లు పక్క పోషాణం ఏమి ఉండదు, ఎప్పుడు ఏది దమాకులో నుంచి వచ్చిందంటే అది చెప్పడమే. మళ్ళీ అవతలే ఉన్నా కానీ ఐటెం అయినాడా, లేకంటే ట్రోల్ అయినాడా, లేకంటే బఫూన్ మాట్లాడినారా, ఇవన్నీ పక్కన పెట్టేచ్చే వాళ్ళని ఒక దిశ, ఒక నిర్దేశం, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోయేటువంటి వాళ్ళు. మనకు అట్లా ఉండదు కదా, మనకి ఎప్పుడు తప్పుడే, మనకి ఎప్పుడు చారిత్రాత్మక అయిన ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచనలు చెప్పేస్తాం మళ్ళా అవతలే ఉన్నా కానీ. మరి అదే విధంగా చెప్తాను, ఇంకా చెప్పుమ్మా, చెప్పు. మరి టీడీపీ కార్యకర్తలు కూడా ఎందుకు ఆ డిజిటల్ స్క్రీన్స్ ముందు కూర్చోట్లేదు, స్పీచ్లు వినట్లేదు అనేది ఒకసారి మీరు ఆలోచించండి. నువ్వు నగిరిలో కూర్చొని మీనంబాకంలో కూర్చొని నువ్వు ఆడ మాట్లాడుతూ ఉంటే అవుతుందా? నీకు ఎవడు చెప్తాడా? నువ్వు పో, నీ నగిరిలో నీ మండలాలకు పో, లేకంటే ఇంకొక సాటకు పో, లేకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు కార్యకర్తలు, కరుడుగట్టిన కార్యకర్తలే కాదు, సామాన్యమైనటువంటి కార్యకర్తలు కూడా కరుడుగట్టిన కార్యకర్తలు అంటే ఎప్పుడు ఆ పనులు చేయటం, వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయటం, ఆ కుర్చీలు మంచి సెంట చూసుకొని బిజీగా ఉంటారు, వాళ్ళు ఆడనే ఉంటారు. ఈ 2-3 రోజులు ఇంట్లోకాడ బారోళ్ళు. మరి అదేవిధంగా నువ్వు పోయి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏ కార్యకర్తలు ఉన్నారు, ఏం చేస్తారు, నీకు ఒకటి అర్థం కాలా. మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా కొంతమంది పోయి ఆడ కూర్చొని విన్నారని బయటకు వచ్చిన టాక్, అది కనుక్కో ఒకసారి చెప్పుగా. నువ్వు కనుక్కోకుండా ఊరికే మాడితే ఎట్టయితుందా? ఎందుకంటే ఈరోజు హైబ్రిడ్ మహానాడు అది చెప్పేదానికి నేను నంపించారు, అర్థం కాలా. నువ్వు అటర్ ఫ్లాప్ అయిపోయినావు. ఎందుకు లేబ్బా ఇన్ని నేను చెప్పకూడదు, చెప్తే బాగుండదు, మళ్ళా ఒక పెడతారు, ఎందుకు ఉరికే. సరే ఏదో చెప్తాను, విన్నా ఉన్నాడు బా. మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు, లోకేష్ పేరు కంటే జగన్ గారి నామస్మరణే ఎక్కువ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశ సైకో పార్టీ వాళ్ళ వెన్నుల్లో ఎలా వణుకుపడుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఈ సినిమా డైలాగులు, ఈ అవలే మాటలు సినిమాల్లో మాట్లాడుకునేటాటికి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే మనం కామెడీ షోలు చేసుకొని కామెడీ షోల్లో వచ్చిన డబ్బుతో మనం సరే షోల్లో వచ్చింది అవన్నీ నేను మాట్లాడలే, కానీ అది నీ బతుకు తీరువు. సరే ఇంకేమన్నా మాట్లాడితే ఎందుకు ఊరికే మళ్ళీ బాగుండదు. ఈ డైలాగులన్నీ కూడా మరి అక్కడ మాట్లాడితే బాగుంటాయి, ఏడు మాట్లాడితే కుదరదు. ఎవడు దేకుతాన్నాయి, ఎవడు దేకడం చెప్పు. అవును, మంది గొడ్డల పార్టీయే కదా, ఎవడు కాదన్నాడు? గొడ్డల పార్టీయే కదా మంది. మనం ఏ విధంగా గొడ్డలు వాడతాం, ఏ విధంగా ఆయుధాలను వాడతాం, ఏ విధంగా మరి మనసులో వాడతాం అనేది అందరికీ తెలుసు. మరి ఒప్పుకుందాము, ఏమవుతుంది? తప్పును ఒప్పుకుంటే మనుషులే చేస్తారు, తప్పులేమి పక్కన వాళ్ళు ఇంకేం పశువులు చేయవు కదా. చేసినప్పుడు అవును బాగా చేసాం, ఒకసారి వాడినావు, చూసినాం ఆయుధాన్ని అని చెప్పు, ఏమవుతుంది? ఏమి దాన్ని లేవు, ఇంకేమి కట్టాచారు. ఇన్ని కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిని వచ్చినటువంటి చరిత్ర. ఇదేం పెద్ద చరిత్ర కాదు కదా, ఇది దాంట్లో నువ్వు కొట్టుకోకపోతుంది, ఏమి ఇబ్బంది ఏమిలే. నువ్వు చెప్పు, నువ్వు చెప్పాలా, మేము వినాలి. కానీ కుమ్మో
హామీలు ఇచ్చారు కదయ్యా, ఉమ్, మహిళా శక్తి అని ఒక పేరు పెట్టుకున్నారు దేనికి. ఆ, ఏదయ్యా ఆడబిడ్డనిది అంటే ఆ, తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఆ, ఏదయ్యా నిరుద్యోగ వృత్తి ఉమ్, లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు అంటే ఉమ్, తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఉమ్, ఏదయ్యా డ్వాక్రా సున్నా వడ్డీ రుణాలు అంటే ఉమ్, తల్లి చెల్లి గొడ్డలిపాటి. ఆ, అయ్యా అమరావతిలో ఆ, చేసే దోపిడీని ఆపండయ్యా అంటే ఆ. తల్లి చెల్లి గొడ్డలిపాటి. సరే ఇప్పుడు ఇవన్నీ ఏదో పేపర్ చూస్తానే చెప్తాను కానీ అది వేరే సంగతి. నేను ఇప్పటికి 4 మాటలు చెప్పినా మీకు పేపర్ చూస్తా చెప్తానని. నేనేం చెప్తానంటే ఆర్కే రోజా గారికి ఫైనల్గా ఇదంతా పేపర్ చూడటం చెప్పడం ఈయన కథ వేరేది ఏమి లేదు. ఇది డూప్ ఈ మాదిరిని చెప్తే నాకు కూడా దానికి వివరణ ఇవ్వాలని కూడా ఇంట్రెస్ట్ కూడా దొబ్బుతుంది. ఎందుకంటే ప్రజలారా, ఈ విధంగా ఓడెవడో రాయించి నీకు గుద్దు లేకపోయా, ఓడెవడో దాని పేపర్ రాయించి ఆ పేపర్ నువ్వు తీసుకొని వచ్చి నువ్వు వీడ కొంపల్లో జిరాక్స్ తీసుకొని వచ్చి కూర్చొని ఇట్ట మాట్లాడటం ఇట్ట చూడటం ఎందుకు ఈ బతుకు? ఎందుకంట ఏమన్నా వాళ్ళు ఏమన్నా రిమైండరేషన్ ఏమన్నా పంపించారా నీకు? లేకుంటే ఎందుకు ఈ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఇప్పుడు గొడ్డల పార్టీ అంటానే అంటారు. ఎందుకంటే నారాసుర రక్త చరిత్ర అని వివేకం బాబాయికి గొడ్డల పోట్లు వేసి గత 5 సంవత్సరాలు మన ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఏ విధంగా హత్యలు చేసిన వాళ్ళను మనం పక్కన పెట్టుకొని తిరిగినాం ఏందనేది రాష్ట్రంలో ఉండే ప్రజానికం అందరూ చూశారు. వాళ్ళ బిడ్డలు ఏ విధంగా వాళ్ళు బయటకు వచ్చి అన్నా మాకు న్యాయం చేయని సునీతారెడ్డి వచ్చి ఆమె ఏ విధంగా మరి తిరిగింది కోట్ల చుట్టూ చెప్పులరిపేటకి ఏ విధంగా తిరిగింది, రాజన్న బిడ్డ మన జగనన్న కాడికి పోయి ఏ విధంగా బాధపడింది, ఏ విధంగా వివేకం సారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు సమాధి దగ్గరికి పోయి కూర్చొని ఈయనకు బుద్ధి మార్చని చెప్పి ఏ విధంగా బాధపడి చెప్పినారనేది రాష్ట్రంలో ఉండే ప్రజానీకం చూశారు. నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అదేవిధంగా నేను ఒకటేమి తెలియజేస్తానంటే, నీకుండేటువంటి అవగాహనతో నీకుండేటువంటి గుజ్జుతో మాట్లాడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనకు అంతో ఇంతో విలువలు విశ్వసనీయత ఉంటుంది. ఇప్పుడు ఎట్టా పోయింది, ఏదో 1 పాయింట్ 2 పాయింట్లు పెరుగుతుంది నీకుండేటువంటి గుజ్జుతో మాట్లాడితే. ఎందుకంటే తమరి భాష ఏ విధంగా ఉంటుందో చూశారు, తమరి పనితీరు ఏ విధంగా ఉంటుందో చూశాడు, తమరి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూశారు, తమరి పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూశారు, తమరి అధికారంలో ఉంటే మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయో చూశారు, తమరి దోపిడీని చూశారు, తమరి అభివృద్ధిని చూశారు, తమరి అభివృద్ధి తమరి కుమారుడి అభివృద్ధి కూడా చూసినారు. మరి అదేవిధంగా నిన్ను అన్ని రకాల చూసినటువంటి వ్యక్తులు ఉన్నారు. నేను మరి ముఖ్యంగా నీ నగిరి నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. నువ్వు ఏదో మనం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి మనం చెబితే ఇంటారులే అని తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చినటువంటి పేపర్ని నువ్వు ఈరోజు చదవటం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే నీకంత గుజ్జు లేదా, నీకంత దమాక లేదా అని కూడా అనుకుంటారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే పేపర్ ఇంకా 10 మందికి పంపించుంటారు. అందరూ కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టరు. ఎందుకంటే ఈ పంపించే తపేలం మాటలు అందరికీ తెలుసు. మనకన్నా ముందు తపేలం బ్యాచ్ ఒకరు స్పీడ్గా ఉంటారు కదా, రాష్ట్ర అధికార ప్రతినిధులు మనకు ఉన్నారు కదా, వాళ్ళు మాట్లాడినాక మళ్ళీ ఏమో మాట్లాడుతుంది, ఇంకా 1-2 మాట్లాడతారులే, మనకు ఎందుకు లేరా స్వామి ఈ మాట్లాడే వాళ్ళు మాట్లాడతారులే అని పక్కకు పోయే వాళ్ళు కూడా చాలామంది ఉంటారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మన ఆర్కే రోజా పేపర్ చదవడం మానేసి ఆమె కరెక్ట్గా ఆమె గుజ్జు ఉండేది ఆమెకు ఉండేది ఏదో రాష్ట్ర ప్రజానికానికి ఒకసారి తెలియజేసి ఉంటే బాగానే ఉండని కూడా నేను సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా వీళ్ళు ఎటువంటి మాటలు మాట్లాడినా మన దగ్గర ఉండే పకోడీ తపేలం బ్యాచ్ ఎన్ని పేపర్లు చదివినా మనం ఖచ్చితంగా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మనం ఈ పోరాటం కొనసాగిద్దామని మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం.